నమస్తే. ఆయుర్వేద సిద్ధ వైద్యంపై ప్రత్యేక కథనానికి స్వాగతం. 365 రోజులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో విజయాలు. బిడ్డ ఎదిగినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో, ఒక పేషెంట్ తన అనారోగ్య సమస్య నుంచి బయటపడినప్పుడు డాక్టర్ అంతకంటే ఎక్కువ సంతోషిస్తారు. ఇలా 10 కాదు 100 కాదు, వేలాది మంది పేషెంట్స్ తమ నొప్పుల బాధ నుంచి శాశ్వతంగా విముక్తి అవుతున్నప్పుడు ఇంకెంత సంతోషించాలో మాటల్లో వర్ణించలేం. హైదరాబాద్లో ఉన్న మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలాంటి ఎంతో మంది హ్యాపీ పేషెంట్స్తో ఆనందోత్సాహాల మధ్య అద్భుత వేడుక జరుపుకుంది. నొప్పులు, అనారోగ్యాన్ని దూరం చేసుకున్న వాళ్ల సంతోషం ప్రత్యక్షంగా అందరికీ కనిపించింది. యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్కు కూడా అపూర్వ స్పందన లభించింది. హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఆయుర్వేదంతో పాటు సిద్ధ వైద్యాన్ని కూడా అందిస్తున్న ఏకైక సంస్థ మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ 40కి పైగా వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందుతోంది. ముఖ్యంగా డయాబెటీస్, పెయిన్ మేనేజ్మెంట్, పెరాలసిస్, వారికోస్ వెయిన్స్, ఆర్థరైటిస్ సమస్యలకు అద్భుత థెరపీ అందుతున్నాయి. అందుకే పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యాన్ని పొందుతున్నారు. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లు ఎన్నో కిటుకులు, వర్మ కళలు నేర్చుకున్నారు. ఆయుర్వేదాన్ని, సిద్ధ వైద్యాన్ని మిళితం చేస్తూ పేషెంట్స్ కు మంచి రిలీఫ్ అందిస్తున్నారు. మయూర ఆయుర్వేదలో చికిత్స పొంది తమ అనారోగ్యాలను, నొప్పుల బాధలను దూరం చేసుకున్న ఎంతో మంది హ్యాపీ పేషెంట్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. తమను కంటికి రెప్పలా చూసుకున్న కౌన్సిలర్లు, డాక్టర్ల బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ఖర్చులో వైద్యాన్ని అందిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. నేను ఎన్నో మెడిసిన్ యూజ్ చేసినా చెప్పలేను, ఎక్కడి నుంచో వాడినా తగ్గలేదు చాలా. కానీ నాకు 3 monthsలో 80% తగ్గిపోయింది మైగ్రేన్. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. డయాబెటిక్ కూడా కంప్లీట్గా 80% తగ్గినట్టే ఉంది. ఇంకా HB1 చేయించుకోలేదు ఇప్పుడు నేను. కాళ్ళ మంటలు ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్. అంటే చాలా థ్యాంక్స్ మయూరకి. ప్రాబ్లం ఏంటంటే నీ పెయిన్ లో లాంగ్ టైం నుంచి అండి, ఒక 1 or 2 years నుంచి నాకు నీ పెయిన్ వచ్చేది. నార్మల్ గా రిపోర్ట్ చూసి నాకు ఏదైతే నాకు ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చిందో ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల నౌ ఐఎమ్ ఓకే. నేను 1 year నుంచి వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నాను. నేను దగ్గరలో చాలా కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకున్నాను. వాళ్ళు ట్రీట్మెంట్ కి 1 lakh అవుతుందన్నారు. ఆల్మోస్ట్ నరాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలోకి వచ్చాను. ఫేస్బుక్ లో చూసి కన్సల్ట్ అయ్యాను. నాకు డౌట్ ఉంది, ఫస్ట్ తగ్గుతుందో లేదో, వీళ్ళు ఏం చేస్తారో లేదో, అందరు చెప్పినట్టు ఆయుర్వేదం అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ అలా డౌట్ మైండ్తో వచ్చాను. లీచ్ థెరపీ చేశారు. ఫస్ట్ భయపడ్డాను. పెయిన్ 80% రిలీఫ్ అయింది. అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకున్నారు. అదొకటి నాకు బాగా నచ్చింది. వితిన్ 2 hours లో నేను డిశ్చార్జ్ వెళ్ళిపోయాను. నేను 106.4 రేడియోలో విని మీ దగ్గరకు వచ్చాను. అయితే వచ్చినందుకు ఫలితం ఉంది. బీపీ ఉంది, షుగర్ ఉంది. షుగర్ కంట్రోల్కి వచ్చింది, 160కి వచ్చింది. ఇప్పుడు 160, 170 ఉంది. గతంలో 420 ఉండే. బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 8977030642, 9020786999.
ఫస్ట్ బర్త్డే అంటే ఎవరికైనా ఆసక్తి, ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మయూర ఆయుర్వేదం మొదటి వార్షికోత్సవ వేడుక కూడా అంతే అట్టహాసంగా, ఆనందంగా జరిగింది. ముఖ్యంగా తమ నొప్పుల బాధను దూరం చేసుకున్న పేషెంట్స్ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా అనిపించింది. ఆయుర్వేద వైద్యాన్ని ఇంత ప్రొఫెషనల్ గా, ఇంత ఆర్గనైజ్డ్ పద్ధతిలో నిర్వహించడం నిజంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ రంగానికే ఓ ఆశ్చర్యకర అనుభూతి. టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఆయుర్వేదానికి ఊతమిచ్చే విధంగా యాజమాన్యం చేస్తున్న కసరత్తును సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు అందరూ అభినందించారు, ప్రోత్సహించారు. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది ఓ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కు చెందిన వ్యక్తి. ఆయన పేరు హను ఎడ్లూరి. వెల్త్ మేనేజ్మెంట్, ఎడ్యుటెక్, అగ్రి ఫార్మింగ్ రంగాల్లో సుమారు 2.5 దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ వంటి ప్రముఖ సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన మాతృభూమిపై అభిమానంతో ఇక్కడికి తిరిగి వచ్చారు. సమూల మార్పులు అవసరమైన వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలపై తన ఫోకస్ పెంచారు. టెక్నాలజీ సాయంతో ఈ 3 రంగాల్లో తన మార్కును చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పేషెంట్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో ఆయన ఏడాది క్రితం చేసిన చిన్ని ప్రయత్నమే ఇప్పుడు ఈ స్థాయి అద్భుతాలను చేస్తోంది. నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాకు వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే అక్కడ వెంటనే సర్జరీ చేసేశారు, క్లియర్ అయిపోయిందన్నారు. సరే, ఇవన్నీ కూడా జీవిత అనుభవాల్లో నుంచి వచ్చాయి తప్ప నేను కొత్తగా నేను కనిపెట్టలేదు. నా అనుభవాల్లో నుంచి నేను నేర్చుకుంది కొన్ని రోగాలకు మాత్రమే పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని రోగాలకి, క్రానిక్ డిసీజెస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ లేవు అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్ అనే దాంట్లో ఒక సరైన విధానం ఏంటి, ఆ విధానాన్ని అందరికీ అందుబాటులోకి ఎలా తీసుకురావాలని చూస్తే మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ అవి కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, జనానికి అందుబాటులో లేవు. పేషెంట్కి తగ్గాలి, తగ్గకపోతే మనం ఏం చేయగలుగుతాము అనేది మా రివ్యూ అనేది, మా రీసెర్చ్ అనేది జరిగేది ప్రతి మంత్ ఎండ్కి కూడా. చాలా రోజుల నుంచి షుగర్, బీపీ అవి ఉండింది. అమ్మగారు మా బాబుకి పరిచయం, అందువల్ల ఆయన తీసుకొచ్చాడు నాకు ఒకసారి ఇక్కడ. అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. కిడ్నీలో ప్రాబ్లం ఉండింది, అది స్టోన్ కూడా కరిగింది, లివర్ కూడా ఫ్యాటింగ్ ఉండింది. సర్వీస్ బాగానే ఇస్తున్నారు ఇక్కడ. మా అమ్మాయి కూడా ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను, తను కూడా తీసుకుంటుంది, కొంచెం రిలీఫ్ ఉంది, కంటిన్యూ చేస్తుంది ట్రీట్మెంట్. థైరాయిడ్ ప్రాబ్లమ్, లివర్ డైజెషన్ ప్రాబ్లం కొంచెం ఉంది, 4-5 years ఉంటుంది. బయట ఎక్కడ చూపించుకున్నా టెంపరీగా 1 month అలా తగ్గుతుంది, నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రాగానే వెంటనే తగ్గిపోయినా ఒక 2-3 months వాడాక పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. I have a gallbladder stone 7.5 mm and I have hypothyroid and PCOS issue. Along with that నాకు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ 1.5 months నుంచి మయూర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. హైపర్థైరాయిడ్ వల్ల నాకు చాలా బాడీ స్ట్రెస్ అండ్ పెయిన్ ఉండే, దాంతో నాకు చాలా ఇబ్బంది ఉండేది డైలీ రొటీన్స్ అంతా. సో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గ్యాల్ బ్లాడర్ లో ఉన్న పెయిన్, స్వెల్లింగ్ అంతా తగ్గింది అండ్ నాకు ఫైబ్రాయిడ్స్ లో కూడా చాలా మట్టికి తగ్గింది. సో ఎకనామికలీ ఆల్సో నాకు మరి అంత ఎక్కువ ఎక్స్పెన్స్ కాకుండా మధ్య ఒక 3K లోనే నాకు అయిపోతుంది మెడిసిన్స్ అన్ని. సో చాలా మట్టికి ద ట్రీట్మెంట్ ఈస్ వెరీ ప్రోగ్రెసింగ్ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. ఒక లాస్ట్ 1-2 years నుండి నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. ఫ్రీ మూవ్మెంట్ లేదు, కాలు ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు, మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంది అండ్ ఫ్రీగా కూడా మూవ్ అవ్వలేకపోతున్నాను. ఈ 12 days లో 60% రెడ్యూస్ అయింది. ఇంకొంత టైం ఉంటే ఇంకా బాగా రెడ్యూస్ అయి ఉండేది, కానీ ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి అంటే కొంత రెడ్యూస్ అయింది. 12 days లోనే మాకు బాగా బెటర్ రిజల్ట్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ ఒక 30-20% వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను 12 days. మయూరలో జనవస్తి అండ్ మజిల్ స్ట్రెంథనింగ్కి నవరీ ట్రీట్మెంట్ ఒకటి తీసుకున్నాను సార్, చాలా బెటర్గా ఉంది. దాంతోపాటు నేను గ్యాస్ ప్రాబ్లంతో కూడా సఫర్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చినాక బెటర్గా ఉంది. ఇంకొంచెం టైం కనుక ఉంటే ఇంకా బాగా బెటర్గా ఉంటుంది. హోటల్లో ఉండి ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చాను. ఎవ్రీడే నేను రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వచ్చాను. నార్మల్ టౌన్లోనే ఎందుకంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీలో అయినా కానీ నార్మల్ పేమెంట్తోనే జరిగింది, చాలా బెటర్గా ఉంది. జనరల్గా డాక్టర్స్ అయితే నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాను, జస్ట్ ఒక 2 minutes మాట్లాడేసి మెడిసిన్స్ ఇచ్చేసి ఎక్సైల్ చేసుకొని
పంపించేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చినాక సారు ఎవ్రీడే ఫాలోఅప్ చేయటము అండ్ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎవ్రీడే ఎలా ఉందని కనుక్కోవటం, కానీ ఇంకా నీకు ఖచ్చితంగా ఒక 2 monthsలో అంటే ఇంకా బెటర్ అవుతుంది ఖచ్చితంగా ఇంకా నమ్మకం క్రియేట్ చేయటం కానీ నాకు చాలా బాగా అనిపించింది సార్. వెరీ హ్యాపీ సార్. ఆయుర్వేదం అంటే కేవలం వెల్నెస్ మాత్రమే. మొండి రోగాలను నయం చేసే శక్తి ఉందని మర్చిపోతున్న రోజులివి. అందుకే 2 మసాజులు 4 స్టీమ్ బాత్స్ అనుకునే పద్ధతికి పూర్తి భిన్నంగా పనిచేస్తుంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పేషెంట్ కు మొట్టమొదట రోగం మూలం కనుక్కోవడం అతి అవశ్యం. అందుకే నాడీ పరీక్ష చేసి ఖచ్చితంగా మూలం ఎక్కడుందో కనుక్కొని అవసరాన్ని బట్టి ల్యాబ్ రిపోర్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు డాక్టర్లు. అక్కడి నుంచే మొదలయ్యే వైద్యం, థెరపీస్, ఫాలో అప్స్ వంటివే ఈ రోజు ఈ స్థాయి సక్సెస్ రావడానికి కారణం. అందుకే సామాన్యుడి నుంచి ఉన్నతోద్యోగుల వరకు అందరూ మయూర చేస్తున్న ఈ ప్రయత్నానికి శభాష్ అంటున్నారు, వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. అను ఎడ్లూరి గారి నేతృత్వంలో మన మయూర ఆయుర్వేదిక్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ చేసుకుని తెలిసి చాలా సంతోషం అనిపిస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినా ప్లస్ అది కాకుండా ఆయుర్వేద పైన ప్రజల యొక్క ఆరోగ్య కోసము, ప్రజల యొక్క సంక్షేమ కోసం ఈ హాస్పిటల్ నడుస్తున్నారని చెప్పి తెలిసి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇది వేరే ఆయుర్వేద హాస్పిటల్ టైప్ కాకుండా ఇది చాలా ఒక సైంటిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా నాడీ పరీక్ష చేసి ఎక్కడ రూట్ కాజ్ సమస్య ఉంది అది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడము చాలా ఒక సంతోషకర పరిణామము ప్లస్ ఒక శుభ పరిణామం. ఎందుకంటే చాలా మందిలో అపోహలు ఉంది, ఏమంటే ఆయుర్వేదిక్ అంటే ఓన్లీ మనకు మసాజెస్ చేస్తారు, ఏదో ఒక థెరపీ చేసి వదిలేస్తారు, మనకు అనేది కాదు. ఇది ఎందుకంటే ఇది హోలిస్టిక్, రైట్ ఫ్రమ్ యువర్ డైట్, రైట్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్ ప్లస్ మీ చేస్తున్న యాక్టివిటీస్ పైన ఆధారపడి ఒక సైంటిఫిక్గా ఈ ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. ఇది ఒక ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు 40 రోగాలకి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, అన్ని వెరికోజ్ వెయిన్స్ కావచ్చు, అన్నిటి కూడా బాగా చేస్తున్నారు. మయూర ఆయుర్వేద చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అభిమానులు. మా సార్కి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉండే, మంచి సాల్వ్ చేశారండి. మా ఆయనకి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా నేను పక్కనే ఉండేదాన్ని. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నువ్వు బయటకు వెళ్ళమ్మా అలా అంటారు. సార్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా పక్కనే నిల్చొని చూశాను, వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. తను ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ మీకు ఎట్లా ఉంది అని చెప్పి ఫోన్ చేసి కనుక్కున్నాడు సార్. థ్యాంక్ యూ సార్. మా వైఫ్కి సయాటికా కోసం ఆల్మోస్ట్ 2-3 years మేము చాలా ట్రై చేసాము. ట్రైడ్ ఫిజియోథెరపీ, రిఫ్లెక్సాలజీ, చెరియోప్రాక్టిక్, మెనీ థింగ్స్ వి ట్రైడ్. కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాత లాస్ట్ 6 monthsలో సయాటికా పెయిన్ అయితే లేదు. నాకు సైనస్ కోసం కూడా చూసాం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మోస్ట్లీ స్టెరాయిడ్ మెడిసిన్ ఇస్తున్నారు సైనస్ కి. ఈవెన్ ఇన్ బిగినింగ్ స్టేజ్ ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది. 2-3 monthsకి ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90%. మా ఫ్యామిలీలో లేడీస్ కి యాక్చువల్లీ పీసీఓడి ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా. 3-4 years నుంచి హాస్పిటల్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ 5,000-6,000 మెడిసిన్స్ అవుతున్నాయి. సో ఈవెన్ క్యూర్ లేదు. సో తను ఎక్కడో యాడ్ చూసి కనెక్ట్ అయ్యాము, ఇక్కడికి వచ్చాం మయూరాకి. థైరాయిడ్ కూడా ఉంది. 20 days లో క్యూర్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఆ పీసీఓడి ఇష్యూస్ ఏదో సమ్ ప్రాబ్లం, పెయిన్ అదంతా కూడా క్యూర్ అయిపోయింది. ప్రైజెస్ కూడా అంత ఇష్యూ అయితే ఏం లేదు, యావరేజ్ గానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మయూర్. నేను వెరికోస్ వెయిన్స్ తో ఫేస్ చేస్తున్నా 1.5 year నుంచి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇక్కడికి మయూర్ ఆయుర్వేద ఫేస్బుక్ ద్వారా వచ్చాను. ఇక్కడికి లీచ్ థెరపీ అండ్ సిరంజ్ థెరపీ చేశారు సార్. ఇప్పుడు 80% వరకు క్యూర్ అయింది. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 8977030642 902078. మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ పని చేసినా అందులో ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మొదటి వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా కేరళ, తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ వైద్యులు ఈ హెల్త్ క్యాంపుకు హాజరైన పేషెంట్స్ ను ప్రత్యేకంగా పరీక్షించి చూశారు. ఈ స్పెషాలిటీ వైద్యులను కలిసి వాళ్ల చేతి స్పర్శ తగిలితే చాలు రోగాలు పోతాయని భావించారు పేషెంట్స్. అందుకే 6 ఏళ్ల పిల్లల నుంచి 85 ఏళ్ల వృద్ధుల వరకు ఎంతో మంది ఈ క్యాంపుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తేనే మనకి అది ఆయుర్వేదం అవుతుంది. మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్. దాంట్లో చాలామంది కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, పల్మనాలజిస్టులు, ఈఎన్టీ సర్జన్స్, వీళ్ళందరితో కూడా మేము ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ పేషెంట్కి ఎలా చేయాలి, ఇది ఎట్లా ఉంటుంది, వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఇస్తాం, కొన్నేమో అవసరమైతే పర్సనల్గా వాళ్ళని విజిట్ చేసి చెప్తూ ఉంటాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా అలోపతికి వాడుతూ ఉన్నాను. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కాళ్ళలో వాపులు, చేతులలో నొప్పులు ఇవన్నీ రావడం జరిగింది. దాని నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వీళ్ళది అడ్వర్టైజ్ చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు అవన్నీ టెస్ట్ చేసి మంచి మూమెంట్ తీసుకొని ఇవ్వడంలో కూడా బాగా కన్సల్టేషన్ బాగా ఉంది వీళ్ళది. తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చారు. మెడిసిన్ కూడా చాలా తక్కువ మెడిసిన్ 650 700 వరకు ఇంతే జరిగింది. దాదాపు నాకు 100% వాపులు నొప్పులు ఉంటే 80% తగ్గిపోయినాయి. చాలా ఈజీగా ఉంది. మూమెంట్స్ కూడా నాకు హెల్తీలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. నాకు వెరికోస్ 1 year నుంచి ప్రాబ్లం గా ఉంది. మయూర హాస్పిటల్ చూయించుకోవడానికి వచ్చాము. డాక్టర్స్ ఓకే మంచిగా క్యూర్ అవుతుందమ్మా, మెడిసిన్ తీసుకోమని చెప్పారు. హాస్పిటల్లో డాక్టర్ గారు మంచిగా అన్ని చూసి మెడిసిన్స్ ఇచ్చారు. 1 month లో 50% రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 50% రిలీఫ్ వచ్చింది అనేసి నేను మళ్ళా వెంటనే పని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసేసి మళ్ళా చూయించుకొని మెడిసిన్స్ తీసుకొని వెళ్తున్నాము. నాకు 6 నెలలుగా వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నది. చాలా పెయిన్ గా ఉన్నది. అయితే నేను ఫేస్బుక్ లో చెక్ చేశాను అనమాట. మయూర ఆయుర్వేదాన్ని నేను కన్సల్ట్ అయ్యాను. చెక్ చేసిన తర్వాత వాళ్ళు నాకు 2 నెలలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు వెరికోస్ వెయిన్స్ కి. అయితే ఆ వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు నాకు అయితే చాలా వరకు తగ్గిపోయాయి. ఇంకా ఏం లేదు. మీరు కూడా ఒకసారి చేయండి మయూర ఆయుర్వేదాకి. నా పేరు రాజలక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. మయూరి హాస్పిటల్ బాగా చూస్తున్నారంటే అక్కడికి వచ్చాము. కాళ్ళలో బాగా సీము రక్తం కాకుంటే మందులు ఇచ్చారు. 15 రోజులకి వాడమన్నారు. 6 నెలల నుంచి బాధపడుతున్నానమ్మా నేను. సీము రక్తం తోటి కాళ్ళు పోట్లు పుట్టాయి. అలాంటిది ఆమె మందులు ఇస్తే తగ్గిపోయింది. 4 రోజులకి తగ్గిపోయింది. ఇప్పుడు బాగుంది. హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బాగుంటుంది. 2 సంవత్సరాల నుంచి నేను పొడ మీద పులిపురికాయ వచ్చిందండి. అంత ఇబ్బంది పడుతున్నాను. ఇది ఎలా చేయించుకోవాలో అర్థం కాని పరిస్థితితో ఫేస్బుక్ చూస్తుంటే ఫేస్బుక్లో ఆయుర్వేద హాస్పిటల్ కనపడిందండి. దాంట్లో చూశాను. సరైన హైదరాబాద్ బయలుదేరి వచ్చానండి. చూపించాను, డాక్టర్ గారు చూపిస్తే చాలా సింపుల్గా అయిపోద్దామా చేద్దామన్నారండి. చేశారండి. 10 minutes చేశారు. బ్లడ్ రాలేదు, పెయిన్ లేదు, తక్కువ ఖర్చుతో అయిపోయిందండి. చాలా సింపుల్గా, ఇప్పుడు కూడా హాయిగా ఉంది, నొప్పి లేదండి. నాకు వెరికోస్ ప్రాబ్లం ఉందండి. నేను వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను. 10 times వెళ్ళాను. అక్కడ ఏం నాకు తగ్గలేదు. తర్వాత నేను ఆన్లైన్లో చూశాను మయూర హాస్పిటల్ అని. ఇక్కడ చాలా బాగుందని చెప్తే వచ్చాను. ఇక్కడ రిలీజ్ థెరపీ చేశారు. వెరికోస్ ప్రాబ్లంతో ఊండ్ వచ్చింది. ఊండ్ మొత్తం తగ్గిపోయింది. నాకు 1 week లో మొత్తం తగ్గిపోయింది. చాలా బాగుంది. నేను టీచర్ గా జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసేటప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను కంటిన్యూస్ గా 2 periods కావచ్చు, 3 periods కావచ్చు నిలబడతాను. సో ఆ నిలబడినప్పుడు వెరికోస్ వెయిన్ లాగా పెయిన్ వచ్చి లైట్ గా స్వెల్ వచ్చేది. సో నేను ఇక్కడ హాస్పిటల్ మయూర సిద్ధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆఫ్టర్ 3 months నాకు పెయిన్ అనేది తగ్గింది, స్వెల్లింగ్ కూడా తగ్గింది. 4-6 months నుండి నాకు సర్వైకల్ రెడిక్యులోపతి అని నెక్ దగ్గర బాగా సివియర్ పెయిన్ ఉంది. డిస్క్లు బయటకు వచ్చి డిస్క్ బల్జ్, బోన్ డీజనరేషన్ చెప్పారు. సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం అని చెప్పారు. కొంతమంది ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదని చెప్పారు. న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైర్డ్ అన్నారు. ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలానో తెలిసింది. అన్ని చెక్ చేసిన తర్వాత అగ్ని ఇస్తారండి. ఒక ఫస్ట్ 4 days చేసిన తర్వాత ఇది 4th day. నాది 4th day అయిపోయిన తర్వాత లిటరలీ ఐ కెన్ సెన్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ చేయగలను. ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకే తెలుస్తుంది. ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం. ఆఫ్టర్ 6 months నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సర్వైకల్ ప్రాబ్లం ఉంది. ఒక 3 years నుంచి హెడేక్ కూడా ఉంది అనమాట. ఈ సర్వైకల్ ప్రాబ్లం వల్ల నాకు హ్యాండ్ ఇట్ సైడ్ అంత పెయిన్ వస్తుంది అనమాట. దానికి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కానీ 3 years లో నాకు ఎప్పుడు తగ్గినట్లు అనిపించలేదు. ఇంకా సివియర్ అవుతూ వస్తుంది. నేను రీసెంట్ గా మయూర హాస్పిటల్ అంటే ఫేస్బుక్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. 15 days నుంచి నేను మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశానండి. నాకు 1 week లో చాలా రిలీఫ్ అనిపించింది. 70% వరకు ఈ సర్వైకల్ ప్రాబ్లం అనేది తగ్గింది. ఒక 3 months నుంచి హ్యాండ్ పెయిన్ తో బాధపడుతున్నాను. నేను నెల్లూరులో చూయించుకున్నాను, ఫిజియో చేయించుకున్నాను, కానీ నాకు రిలీఫ్ రాలేదు. ఇక్కడికి వచ్చాక జస్ట్ 2 sittings కే నాకు బాగా రిలీఫ్ ఇచ్చింది. ఇంతకుముందు నా చెయ్యి బరువుగా ఉండేది.
ఇప్పుడు ఫ్రీగా మూవ్ చేయగలుగుతున్నాను. ఇంకా ఎక్కువ సిట్టింగ్స్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను 2 days కే రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ కానీ ఇక్కడ డాక్టర్ గారు కానీ స్టాఫ్ గానీ రిసీవ్ చేసుకునే విధానము చాలా బాగుంది. మయూర ఆయుర్వేద ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక వ్యాధులపై సుదీర్ఘ చర్చాగోష్ఠి జరిగింది. వివిధ వ్యాధులు, వాటిని గుర్తించే పద్ధతులు, సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చాలా అంశాలను వైద్యులు ప్రస్తావించారు. పేషెంట్స్ కూడా ఉత్సాహంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. సలహాలు, సూచనలను డాక్టర్లను అడిగి మరీ తెలుసుకున్నారు. టైప్ 1 డయాబెటీస్ మా బాబుకి 2 years నుంచి ఉన్నది. మేము ఫస్ట్ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడినాము. ఫస్ట్ మన రెయిన్ హాస్పిటల్కి వెళ్ళాము. మాకు ఇంట్లో ఎవరికి లేదు. ఫస్ట్ సార్ మా బాబుకి వచ్చింది. మన ఫేస్బుక్లో చూసి మేడంని కన్సల్ట్ అయ్యడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే జర నార్మల్ ఉన్నది. ఇంకా క్యూర్ కావాలని కోరుకుంటున్నాను. నా పేరు మల్లిక. నేను హిందూపురం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే చాలా అలర్జీ సార్. చిన్నప్పటి నుంచి నేను జ్వరం వచ్చినా వేసుకునేదాన్ని కాదు. మామూలుగా అంటే ఆయుర్వేదం గురించి అంత తెలీదు. ఒక 10 years నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. మొబైల్స్లో, యూట్యూబ్లో, టీవీల్లో చూసి మా బాబుకు 5 years బాబు ఉన్నప్పుడు ఆస్తమా వచ్చింది సార్. చాలా మా వరకు ప్రాబ్లం ఉంది. అందుకే ఇక్కడ చూపించి తగ్గించుకుందామని తీసుకొచ్చాను. నాకు కూడా సియాటిగా ప్రాబ్లం ఉంది సార్. ఒక 8 years నుంచి కంటిన్యూగా. కాకపోతే అప్పుడు సివియర్గా ఉండేది కాదు. 2 years నుంచి చాలా సివియర్ ప్రాబ్లం అయిపోయింది సార్. నాకైతే తగ్గుతుందని ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది సార్. తప్పకుండా. నేను సిద్దిపేట నుంచి వచ్చాను సార్. నా పేరు సౌమ్య. ముందుగా మీకు మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 1 year యానివర్సరీ ఇంతమంది సామాన్యుల మధ్యలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా సార్ ఇందాక చాలా మంది పేషెంట్స్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఒక అనుమానంతో వచ్చాను అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే నేను మా వారికి తీసుకెళ్తాను అన్నారు కాబట్టి అయిష్టంగా వచ్చాను నేను ఇక్కడికి, తన మాట కాదని లేకుండా. కానీ ఇక్కడ ఇంతమంది మాటలు విన్న తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేను. ఇంకోటి ఏంటి అంటే ఇందాక తన మేడం అన్నారు కదా మీరు శ్రీమంతుడు అని చెప్పేసి, అప్పుడు అనుకున్నాను ఇట్లాగే చెప్తారులేండి అని విన్నప్పుడు. నిజంగా మీ మాటలు విన్న తర్వాత దానికి కరెక్ట్ సూటబుల్ సార్ మీరు. మేము చూడలేని కేసు అనుకున్నప్పుడు మొహమాటం లేకుండా ఈగోలకు పోకుండా లేదమ్మా మాకు అనవసరంగా మీకు ఖర్చులు వేస్ట్ చేసుకోవాకండి. మాకు ప్రతి నెల కూడా 6,000 ఎంక్వైరీస్ వస్తాయి. పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ మెడిసిన్ రిపోర్ట్స్ పంపిస్తారు మాకు. ఫస్ట్ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఎస్ ఈ కేసు యాక్సెప్ట్ చేస్తున్నాము, ఈ కేసు ఇంత టైం పడుతుంది, ఈ కేసు అవ్వదు, ఈ కేసు అవుతుంది, ఇలాగ మాట్లాడుకొని మొత్తం కూడా టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం. హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 40కి పైగా మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ఖర్చులో లభిస్తున్న ఈ వైద్యాన్ని అందుకొని చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు కూడా. మీరు కూడా మయూర ఆయుర్వేద హాస్పిటల్ను ఒక్కసారి విజిట్ చేయండి. ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, థెరపీస్, మెడిసిన్స్ తో పాటు రికవరీలో కూడా తేడా ప్రత్యక్షంగా గమనించండి. స్పెషలిస్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్లు 8977030642, 9020786999. ఇది ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.